ఎవ్రీవన్ అండి, ఇవాళటి రెసిపీ పల్లీల పొడి అండి. 1 కప్పు పల్లీలు ఇలా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక టీ స్పూన్ అంత శనగపప్పు, 1 టీ స్పూన్ అంత మినపప్పు వేయించుకోవాలి. ఇలా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నీళ్ళు పోయాలి వేసుకోవాలండి. మీకు కారంకు సరిపడా వేసుకోండి. ఒక 6-7 వేసుకున్నానండి కారం. కొద్దిగా జీలకర్ర, 4 ఎల్లిపాయలండి. ఇలా వేయించుకున్న కొద్దిగా చల్లారాక ఇలా మిక్సీలో వేసుకోవాలండి. సాల్ట్, ఇది ఫస్ట్ మిక్సీ పట్టాలండి, తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇలా అవుతుందండి పొడి పట్టాక. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. స్పీడ్గా తిప్పకూడదండి, ఒకసారి తిప్పి మళ్ళీ ఆపాలి, లేకపోతే ముద్ద. ఇలా అవుతుందండి, మళ్ళీ ఒక్కసారి పట్టుకోవాలి. స్పీడ్గా ఒకేసారి తిప్పుకోకూడదు, ముద్ద ముద్ద అవుతుంది, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇలా ఆపి ఆపి పట్టుకోవాలి మిక్సీ. ఈ పొడిని ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి తినడానికి బాగుంటుందండి. వెరీ వెరీ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.